హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ మార్కెటింగ్స్. ఇంతవరకు మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వచ్చేసి నార్త్ జోను, సౌత్ జోను అండ్ వెస్ట్ జోన్లో మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్లో మనం రీసేల్ ప్లాట్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఫ్రీలాన్సింగ్ వెంచర్స్, కొత్త వెంచర్స్లో కూడా ప్లాట్స్ అయితే మనం చేస్తున్నామండి అన్ని లొకేషన్స్లో. సో మనమైతే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లొకేషను అండ్ వెంచర్ ల్యాండ్ మీకు చూపించబోతున్నాను. లొకేషన్ వచ్చేసి మనకి సదాశివపేట. మీకు ఈ వెంచర్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మాకైతే కాల్ చేయండి. సో మన లొకేషన్ వచ్చేసి మనము సదాశివపేటలో ఉన్నామండి. చూస్తే ఇదంతా ముంబై హైవే NH65 తెలుసు. ఇది మనకి సదాశివపేట నుంచి మనం ఎంటర్ అయితే ఇది విలేజ్లో నుంచి వెళ్ళే రూటు అండ్ ఇది బైపాస్ చేసింది. సో మనకి విలేజ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యి మనం మళ్ళీ హైవే కనెక్ట్ అయ్యేటప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఒక రూట్ ఉంటుందండి. జస్ట్ ఈ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎక్కడైతే మన హైవేలో కనెక్ట్ ఉన్నామో ఎగ్జాక్ట్గా ఈ కనెక్టివిటీని బేస్ చేసుకొని మనకు ఒక ఈ లొకేషన్లో అయితే మనకు ఒక మోర్ దెన్ 200 ఎకరాస్ లేఅవుట్ అయితే డిటిసిపి లేఅవుట్ అయితే మనకి ఇక్కడైతే రీలాంచ్ చేయబోతుంది. ఆల్మోస్ట్ ల్యాండ్ గ్యాదరింగ్ అంతా అయిపోయిందండి. సో మీకు కంపెనీ డీటెయిల్స్ నేను మీకు కాల్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కంపెనీ డీటెయిల్స్ అనేది, ఏ కంపెనీ లాంచ్ చేస్తుంది అనేది. సో మోస్ట్ ఆఫ్ ది ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 ఎకరాస్ మీకు లిమిటెడ్ ప్రైస్లో మనకి సదాశివపేటకి నియర్ బై దగ్గరలో. ఇక్కడ నుంచి మనకి జహీరాబాద్ కూడా మీకు తెలిసింది, ఇక్కడ నుంచి నియరే ఉంటుంది మనకి జహీరాబాద్ కూడా. లొకేషన్ వైజ్ అయితే ఇది బెస్ట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరౌండింగ్ వెంచర్స్లో కూడా ప్రైసెస్ ఏం నడుస్తున్నాయి అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు మనకు తెలిసిందే. మినిమం అయితే 16,000-17,000 అయితే సదాశివపేట నియర్ బేస్ చేసుకొని అయితే అమ్ముతున్నారు. సేల్స్ అయితే జరుగుతుంది. సో ఇది మనకి హైవేకి హైవేకి ఇమీడియట్ కనెక్టివిటీ రోడ్డు. సో మనకి పెద్ద వెంచర్ అండి, మంచి టౌన్షిప్ అయితే అవుతుంది సదాశివపేటకి నియర్ బై. సో ఇదైతే లొకేషన్ వైజ్ ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి సో కనెక్టివిటీ ఎలా ఉందో చూద్దాం. మన జీపీఎస్లో చూసినట్టు ప్రజెంట్ మనం చూస్తున్న రోడ్ వచ్చేసి నాకు ముంబై హైవే అండి, మనకి NH65. సో మనకి సదాశివపేట నుంచి ఎగ్జిట్ అయిన మటుకి ఇమీడియట్ ఎగ్జిట్ అయి మనము హైవే కనెక్ట్ అయ్యే రూట్కి మనకి ఈ వెంచర్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఆల్రెడీ స్టార్టింగ్లో ఓల్డ్ వెంచర్ అయితే ఉంది మనకి. ఇది 60 ఫీట్ రోడ్ యాక్సెసిబిలిటీ అండి. హైవే నుంచి కనెక్టివిటీ 60 ఫీట్ రోడ్ అయితే యాక్సెసిబిలిటీ రోడ్ ఇది. ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక పాత డిటీసీపీ లేఅవుట్ అయితే ఉంది, చిన్న డిటీసీపీ లేఅవుట్ అయితే ఉంది. అదే ఇదే రూట్లో మనకి ఇక్కడ జస్ట్ మనకి హైవే నుంచి ఒక 200 మీటర్స్ ముందుకెళ్ళిన తర్వాత ఇదే రూట్లో సో మనకి ప్రీ లాంచింగ్ వెంచర్ ఏదైతే ఉంటుందో మనకి ఆ వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది కంప్లీట్లీ మనకి మోర్ దెన్ 200 ఎకరాస్ దాకా, మనకి అప్ టు 300 దాకా మనకి ఈ వెంచర్ అయితే సో ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. సో ప్రీ లాంచింగ్ అని చెప్పాలి. యాజ్ ఆఫ్ అయితే ప్లెయిన్ ల్యాండ్ ఉంది. మీకు ఇంతకుముందు కూడా నేను కొన్ని వెంచర్స్ చూపించాను, శుభగృహ వీళ్ళందరూ ప్లెయిన్ ల్యాండ్ ఉన్నప్పుడు ప్రీ లాంచింగ్లో చూపించాను మీకు. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కనుక మీరు ఆ వెంచర్స్ చూస్తే కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ 50-60% డెవలప్మెంట్స్ అండ్ సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నేను ఈ వెంచర్ని కూడా నేనైతే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫ్రీలాన్సింగ్ బుకింగ్లో మీరైతే మాకు కాల్ అయితే చేయొచ్చు. మీకు ఫ్రీ సైట్ విజిట్ యాజ్ వెల్ మీకు బుకింగ్ కానీ సైట్ విజిట్ కానీ అన్నీ మేము అరేంజ్ చేస్తాము. ఫుల్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే మనకి యాజ్ ఆఫ్ మనకి వెంచర్కి కనెక్టివిటీ రోడ్డు మనకి 60 ఫీట్ రోడ్డు. 60 ఫీట్ రోడ్డు దాటిన వెంటనే మనకి ఇది ల్యాండ్ ఉంది. ఇదంతా మనకి రైట్ సైడ్ ఉందంతా కూడా మన ప్రాజెక్ట్ ల్యాండే. మీకు ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తాను, మీరైతే ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి బేస్ చేసుకొని మనం చూడవచ్చు ఇదంతా. సో ఇదంతా కంప్లీట్గా ఏదైతే మనం చూస్తున్నామో ఈ ల్యాండ్ అయితే కంప్లీట్లీ మోర్ దెన్ 100 ఎకరాస్ 200 ఎకరాస్ చూడొచ్చు. కంప్లీట్లీ ప్లెయిన్ ల్యాండ్ ఉంది. యాజ్ ఆఫ్ అయితే ఇట్స్ గోయింగ్ టు బే బిగ్ టౌన్షిప్ అండి అనమాట ఇక్కడ. సో ప్రీ లాంచింగ్ కింద మనకైతే ప్లాట్స్ అయితే లాంచ్ అయ్యి ఉన్నాయండి. సో కంపెనీ డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మీరు కాల్ చేసినప్పుడు కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఓకే, అఫీషియల్గా నేను పబ్లిష్ చేయకూడదు కాబట్టి దేర్ ఇస్ సమ్ రిస్ట్రిక్షన్స్. సో మీకైతే కంప్లీట్గా మీకు ల్యాండ్ అండ్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఇది చూస్తుందంటే మనకి ముంబై హైవే జస్ట్ 100 మీటర్స్ ఉంటుందండి అంతే. హైవే నుంచి 100-150 మీటర్స్ ఉంటుంది. ఇదంతా సదాశివపేట, జస్ట్ మనకి సదాశివపేటకి ఆనుకొని ఉంటుంది వెంచర్ అయితే మనకి లొకేషన్. ఇట్స్ వెరీ గుడ్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ డిటీసీపీ లేఅవుట్. మీకు విత్ ఆల్ డెవలప్మెంట్స్తో మీకు ఈ వెంచర్ అయితే మీకు లాంచ్ చేస్తున్నారు.
డెవలప్మెంట్స్ కూడా మనకి యాజ్ పర్ నామ్స్ మనకి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రీ లాంచింగ్లో ఉంది కాబట్టి వెంచరు ఆబ్వియస్గా మనం అయితే బుకింగ్ చేసుకోవచ్చు అట్ ద టైమ్ ఆఫ్ ఇది ఫేజ్ 1 అండి. ఫేజ్ 1 కింద మనకి ఇదైతే వస్తుంది. రోడ్ కనెక్టివిటీస్ కూడా మంచి కనెక్టివిటీస్ ఉన్నాయండి దీంట్లో. వెంచర్లో అయితే మనకి 60 ఫీట్ రోడ్స్, 50 ఫీట్ రోడ్స్ అండ్ 40, 30 ఫీట్ రోడ్స్ డిఫరెంట్ రోడ్ కనెక్టివిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం చూసింది ఇదేనండి. ఎంట్రన్స్ మనం ఇలా వచ్చాము, హైవే నుంచి ఎంటర్ అయ్యి వచ్చాము మనం ఎగ్జాక్ట్గా. సో టోటల్గా ఇదైతే కంప్లీట్గా సో ఈ వెంచర్ యొక్క రిజర్వ్ అయితే రా ల్యాండే ఉంది. జస్ట్ ల్యాండ్ గ్యాదరింగ్ అయితే అయిపోయింది, సర్వే కూడా అయింది మనకి. సో ప్రీ లాంచింగ్లో ఆల్రెడీ మనకి బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సదాశివపేటని బేస్ చేసుకొని మీకు తెలిసిందే. సో డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయండి, నియర్ బై జహీరాబాద్ మీకు 15 కిలోమీటర్స్ టు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో జహీరాబాద్ ఉంటుంది. ఇటు నిమ్స్ కానివ్వండి, తర్వాత మనకి సంగారెడ్డి కానివ్వండి. సో కొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా మనకి ఈ సరౌండింగ్లో అయితే చాలా వస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ ఇది ఇన్వెస్ట్మెంట్ కింద మనం ఈ వెంచర్లో అయితే 100% మనం ప్లాట్ అయితే తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ జస్ట్ బిహైండ్ సదాశివపేట అండ్ ముంబై హైవే కూడా డైరెక్ట్ కనెక్టివిటీ కాబట్టి సో ఇట్స్ బెస్ట్ లొకేషన్ అనేది చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్లో. సో ఇదైతే కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండి. సో మనం మళ్ళీ వెంచర్ నుంచి ఎగ్జిట్ అయితే అవుతున్నాము. చూడవచ్చు ఇదంతా మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఇది 60 ఫీట్ రోడ్ అయితే ఓల్డ్ వెంచర్ అయితే ఉందండి. ఓల్డ్ వెంచర్ ఇది కనెక్టివిటీ. సో చూసారు కదా, ఇవైతే మనకి సదాశివపేటలో లాంచ్ అవుతున్న ప్రీ లాంచింగ్ వెంచర్ యొక్క డీటెయిల్స్ అండి. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మీరు మాకు కాల్ చేసినప్పుడు కంపెనీ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ సైట్ విజిట్ కూడా మనకైతే ఉంది, వెహికల్ అరేంజ్ చేస్తాము. ఓకే, మీకు ప్రైసెస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ వీడియోని షేర్ చేయగలరు. అదేవిధంగా మనం వెస్ట్, నార్త్ అండ్ సౌత్ జోన్లో మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్లో రీసేల్ ప్లాట్స్ అయితే మనము చేస్తున్నాము. సో మనం ఇప్పుడు వెంచర్ నుంచి ఎగ్జిట్ అయ్యామండి. జస్ట్ చూస్తే మనం చూడవచ్చు ఇమీడియట్ హైవేకే ఉంది ఎంట్రన్స్ అనేది మనకి. జస్ట్ ఒక 100 మీటర్స్ లోపలికి అనేది వెంచర్ అనేది ఉంటుంది. చూడవచ్చు ఇది జస్ట్ మనకి ఇదంతా వచ్చేసి ముంబై హైవే. సో మనకి అట్ ద సేమ్ టైం మనకి ఈ రూట్ వచ్చేసి సదాశివపేట నుంచి మనము మనకి హైవేలో ఎగ్జిట్ సదాశివపేట నుంచి ఎగ్జిట్ ఎంటర్ అవుతాం. జస్ట్ మనకి కార్నర్లోనే వెంచర్ అనేది ఉంటుందండి. సో మంచి కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు, బిహైండ్ సదాశివపేట అని చెప్పుకోవచ్చు. చూసారు కదండి, ఇవైతే ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. మీకు ఫ్రీ సైట్ విజిట్ అండ్ మోర్ డీటెయిల్స్ ఆన్ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.